తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే జనకచర్ల అంశంపై రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో జనకచర్ల అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు కోరడం లేదో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే బన్కచర్లను ఆపుతాం, ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీకి కేంద్రం నిధులిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాసి చేతులు దులిపేస్తున్నారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు జరుగుతున్నా అఖిల పక్షానికి ఢిల్లీకి తీసుకెళ్తామన్నా స్పందించడం లేదు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను వెంటనే నిలిపివేయించాలి. జనకచర్లపై రాష్ట్ర భాజపా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? గోదావరి జలాలపై తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్ల నీటిని ఏపీకి తీసుకెళ్తారు. అదే జరిగితే హైదరాబాద్కు తాగునీరు కూడా దక్కదు. కేఆర్ఎంబీ కళ్ళు మూసుకొని ఏపీకి దాసోహమైందని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలింది. మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలెండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు మరియు తిరుమలగిరి చెరువుల అభివృద్ధికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు అధికారులతో మరియు హెచ్ఎండిఏ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రామన్నకుంట మరియు తిరుమలగిరి చెరువును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికే చెరువులను పరిశీలించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ చెరువుల అభివృద్ధి కోసం ప్రాజెక్టు రిపోర్టులు కూడా సిద్ధం అయ్యాయని, టెండర్లు కూడా పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, కానీ అందుకోసం బోర్డు నుంచి ఎన్ఓవి కావాల్సిన నేపథ్యంలో ఈరోజు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ రవీందర్, ఈఈ హరికృష్ణ మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓతో సమావేశమయ్యారు. గతంలో ఎన్నడలేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నిధులు కేటాయిస్తూ అధికారులకు ఆదేశాలిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయనకు కృతజ్ఞత తెలియజేశారు. రామన్నకుంట చెరువు, తిరుమలగిరి చెరువుని సందర్శించడం జరిగింది. అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనో దాని గురించి ఆలోచించి పేపర్ వర్క్ బిట్వీన్ కంటోన్మెంట్ బోర్డు మరియు హెచ్ఎండిఏకి నడుస్తుంది. వారు ఎన్ఓసి అడిగారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు కూడా తిరుమలగిరి లేక్కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆఫీసర్స్ కూడా, నేను కూడా స్వయంగా ఈ బోర్డు వచ్చి సీఈఓ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామన్నకుంట చెరువుకి ఎన్ఓసి ఇవ్వలేదు. ఆ ఎన్ఓసి ఇవ్వకపోవడం కారణం ఏందో తెలుసుకోవడానికి వచ్చాం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ రెడీ ఉంది. ఇది ఈ యొక్క 2 ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని. వారు తీసుకురావాలంటే వీరు ఎన్ఓసి ఇస్తేనే పని అవుతుంది. కాబట్టి ఎన్ఓసి గురించి కూడా ఎందుకు జాప్యం జరిగింది, ఏ కారణమని
మామూలుగా ఫోన్లో మాట్లాడవచ్చు, వాట్సాప్లో, ఈమెయిల్ ద్వారా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ 2 ప్రాజెక్టు అత్యంత తొందరగా కంప్లీట్ చేయాలని, అందుగురించి ఆఫీసర్స్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నా తరఫున, నా కంటోన్మెంట్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా వారు మన కంటోన్మెంట్ మీద ఇంత ప్రత్యేక దృష్టి సారించి ఇమీడియట్ గా ఆఫీసర్లని. కుకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ పాత విజయ భాస్కర్ రెడ్డి కుటుంబం సభ్యులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీన్ దయాల్ నగర్ వాసులకు నమస్కారం. ముఖ్యంగా ఏమనగా మా ఈ గుడి నిర్మాణానికి కారణం మా బస్తీ గ్రామం ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత నిర్మాణానికి పాల్పడ్డారు. మా బస్తీ వాళ్ళు సహకరించకపోతే ఈ గుడి నిర్మాణం అవ్వకపోతుండే. దీనికి కారణంగా బస్తీ వాళ్ళు చాలా సహకరించారు. మా సొంత నిధులతో పెడుతున్నా కూడా బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుండి ఏ దానికైనా సరే ప్రతి పనికి ముందుండి మేము చేస్తామనేసి ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ ప్రతిష్ట 5 రోజుల కారణంగా 3 తారీఖు నుంచి 6 తారీఖు వరకు 2 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రతిష్ట, 5 రోజుల ప్రతిష్ట, 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు 5 తారీఖు హోమాలు జరిగాయి. 6 తారీఖు రోజు పొద్దున 7:43 అమ్మవారి ప్రతిష్ట యంత్రం ప్రతిష్ట అయింది. రేపు అమ్మవారి కళ్యాణం పట్నాలు, ఎల్లుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రం పూట పలారం బండి ఊరేగింపు ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా మనం పాంచాయనిక దీక్షగా ఇప్పటివరకు కూడా చాలా మటుకు రోజుకి తగ్గిపోతూ త్రయాన్నికమే దీక్షగా వహిస్తున్నాం. కానీ ఇక్కడ చక్కగా కూడా విజయ భాస్కర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే గ్రామస్తులందరూ కూడా చక్కగా కూడా దీక్ష వహించి పాంచాయనికం అంటే 5 రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఏది తక్కువకుండా ఉత్సవంగా జరుపుకుంటూ వస్తూ ప్రథమ రోజు నుంచి మొదలగు అమ్మవారికి గణపతి పూజ, యాగశాల ప్రవేశము, పర్యగ్నీకరణము, అదిపిమ్మట మండప, సర్వతోభద్ర మండప, క్షేత్రపాలక, చతుషష్ఠీ సహితంగా నవగ్రహపూర్వక మండపారాధనలు నిత్యము కూడా జయాది హవనాది మండపాది సకలానికి కూడా ఆదివాసాలతో కూడి ఉండి చక్కగా కూడా ఆదివాస హోమాలు అలా ఈరోజు 5 రోజులు కూడా దీక్షగా రోజు జరుపుకుంటూ వస్తున్నాం. నిన్నటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంతవరకు కూడా నేను ఒక 50 ప్రతిష్టలు పూర్తి చేశాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ చేసిన 25,000 కోట్ల అవినీతి ఆరోపణల కేసులను సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ గతంలో మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్కు విచారించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ గతంలో మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రమ సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులో కొట్టివేయాలని గతంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుగుణమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుండగా పిటిషన్పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 100 రోజుల ప్రణాళికలలో భాగంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సాయినాథ్ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి దొమ్మర పోచంపల్లిలోని బస్తీ దవాఖానా వద్ద హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి నుండే తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి మీ ఇంటికి వచ్చే స్వచ్ఛత ఆటోకి అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని, అలా వేసిన వారిపైన జరిమానా విధిస్తామని, మున్సిపల్ స్వచ్ఛ ఆటో నుంచి వచ్చి చెత్తను మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నటువంటి డిఆర్సీసీ వద్ద తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి తడి చెత్తను కంపోస్ట్ చేయడం జరుగుతుందని, పొడి చెత్తను రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుందని, మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వర్షాకాలంలో భాగంగా ముందస్తుగా శుభ్రపరచాలని, దోమల వ్యాప్తి చెందకుండా ముందుగా యాంటీ లార్వా మందును నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాల్లో చల్లాలని, అదేవిధంగా సాయంత్రం వేళల్లో ఫ్యాంగింగ్ చేయాలని, ప్రతి ఒక్కరూ శ్రమదానంలో భాగంగా మున్సిపల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని, మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్లు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అదేవిధంగా మున్సిపల్ రోడ్స్ మరియు డ్రైనేజీలు రిపేర్లు చేయాలని అన్నారు. చేప ప్రసాదం ఉబ్బసానికి మందు కాదని శాస్త్రీయంగా తెలిసినప్పటికీ ప్రభుత్వాలు వాటిని కొనసాగించడం సరికాదని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. శాస్త్రీయ వైద్యంతోనే ఏ వ్యాధి అయినా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి షార్ట్స్ కట్ వైద్యాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వాలే వాటి నిర్వహణ చేపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలను నిలుపుదల చేసి ప్రజలకు ప్రభుత్వం వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. చేప ప్రసాదం గురించి మాట్లాడుకుంటున్నాము. గతంలో చేపకు మందుగా తీర్పునటువంటి ఇది ఇప్పుడు చేప ప్రసాదంగా మారింది. ఇందులో ఉన్నటువంటి అశాస్త్రీయత అలాగే అనారోగ్యకర అంశాలని మేము మీకు తెలియజేయాలని ప్రజలకి మీ పత్రికాముఖంగా తెలియజేయాలని అనుకుంటున్నాం. ఆరోగ్యాన్ని రక్షించేటువంటి విధంగా పెరుగుతున్నా కూడా ఇందులో అనారోగ్య లక్షణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం కొన్ని విషయాల ఆధారంగా అనుకోవచ్చు. ముందుగా ఇందులో అశాస్త్రీయత గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమంటారంటే చేప మందు యొక్క పనితీరు మేము తప్ప మరొకరు వేసినట్లయితే ఆ మందు ప్రభావం ఉండదు అని చెప్పి అనుకుంటారు. ఏదైనా ఒక పదార్థం యొక్క లక్షణము ఆ పదార్థాన్ని ఇచ్చేవాళ్ల యొక్క నేపథ్యాన్ని బట్టి ఉండదు, అది శాస్త్రానికి వ్యతిరేకం. అలాగే ఒక పదార్థం యొక్క ప్రభావము ఉబ్బస వ్యాధికి నివారణ పేరుతో జరుగుతున్నటువంటి తతంగం, దాని పేరే చేప ప్రసాదం. ఇది గతంలో చాలా కాలం పాటు చేప ముందుగా మనకందరికి తెలిసింది. కానీ గత 2 దశాబ్దాల క్రితం ఈ అంశంలో జన విజ్ఞానిగా జోక్యం చేసుకొని అనేక మంది డాక్టర్లని, ప్రజా సంఘాలని, అదేవిధంగా న్యాయస్థానాలను కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ చేప మందు కాస్త దాని అసలైనటువంటి పేరుగా చేప ప్రసాదంగా మారిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఇందులో ఆస్తమా వ్యాధిగ్రస్తులకి వ్యాధిని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నటువంటి వస్తువు ఏమిటన్నది నిర్ధారణ కాలేదు కాబట్టి దీన్ని మందు అని అనలేము. కేవలం విశ్వాసంగా ప్రజలు దీన్ని తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని చేప ప్రసాదం అనటమే సరైన. తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని షామీర్పేట మండలంలో 20,000 రూపాయల లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ రామ్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ కుమార్ ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. షామీర్పేట మండలంలోని ఒక ఇంటికి సంబంధించిన మ్యూటేషన్ పని చేయడానికి 1.5 ఏడాది నుండి ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ సదరు అధికారులు 20,000 లంచం అడిగినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన రంగారెడ్డి డీఎస్పీ ఆనంద్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రవణ్ కుమార్లను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితులను విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక 2 హౌసెస్ కొన్నాడు. కొన్న తర్వాత 2 ఇండ్లకి మ్యూటేషన్ చేసుకుందామని చెప్పేసి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టు ఫీజు కూడా కట్టేసినాడు. ఆల్రెడీ కట్టేసిన తర్వాత అది ప్రాసెస్ చేయడానికి చాలా దాదాపు ఒక 1.5 year నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒకసారి వార్డ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ రామరెడ్డి గారు అని చెప్పేసి బిల్ కలెక్టర్ ప్లస్ శ్రావణ్ అని చెప్పేసి కంప్యూటర్ ఆపరేటర్, ఆయన బిల్ కలెక్టర్ గా కూడా అప్పుడప్పుడు విధులు నిర్వహిస్తున్నారు.
ఈ ఇద్దరుని కలవడం జరిగింది. వాళ్ళ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చేసి కూడా మీరు ఇట్లా ఈ ట్యాక్సెస్ కోసం వచ్చిన మీటింగ్కి మీది ఒక పెండింగ్ వర్క్ ఉంది, 2 మ్యూటేషన్ వర్క్స్ ఉన్నాయి, ఆ మ్యూటేషన్ వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఒక 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లంచం రూపంలో అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేసినారు, ఇట్లా ఆల్రెడీ శాంతి నుంచి పెండింగ్ ఉంది సార్ ఇది చేయండి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1.5 years నుంచి తిరుగుతున్నాము అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది ఇస్తేనే కానీ పని కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మా దగ్గరికి లంచం ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఈరోజు అతను 20,000 రూపాయలు కంప్లైంట్ ఎవరైతే మన కంప్లైంట్ ఉన్నాడో అతను వచ్చేసి ఇక్కడ శ్రావణ్ కుమార్ అతనికి 20,000 రూపాయలు. షాద్నగర్లో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 1.5 కిలోల గాంజాయి లభించింది. తీగ లాగితే డొంక కదిలినట్టు తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ అయిన గాంజాయిని బయటికి తీసి ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దీన్ని తన బంధువు ద్వారా విక్రయించేందుకు తీసుకువెళ్తుండగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 4వ తేదీన పట్టణంలోని ఫారూక్ నగర్ యాదవ్ కాలనీ ఈద్గా వద్ద స్థానిక ఎస్ఐ దేవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా అంజద్ 32 అనే యువకుడు చేతిలో కవర్ తీసుకొని అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులు అతని వద్ద సోదా చేశారు. చేతి కవర్లో గాంజాయి వాసనను పసిగట్టి ఎస్ఐ దేవరాజు తదితర సిబ్బంది అతని అదుపులోకి తీసుకున్నారని సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న గులాం సుల్తాన్ అహ్మద్ 52 సీజ్ చేసి ఉంచిన గాంజాయిని బయటకు తీసి తన వరసకు కుమారుడైన అంజద్ను అమ్మాల్ని అందజేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ గాంజాయిని అమ్మే క్రమంలో అంజద్ షాద్నగర్ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్, అంజద్ ఇరువురులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 75,000 విలువ గల ఈ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా మన ఏరియాలో ఫరూక్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ గురించి ఎస్ఐ దేవరాజ్ను పంపించడం జరిగింది. తను పెట్రోలింగ్ చేస్తూ మన ఫరూక్ నగర్ ఈద్గా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన దేవరాజ్ వాళ్ళ టీము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని చెక్ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. 1.5 kg గంజాయి ఉండగా వెంటనే పై ఆఫీసర్లకు ఇట్టి ప్రొసీజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పంచులను పిలిపించుకొని పంచుల సమక్షంలో అతని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది. అతని పేరు విచారించగా మొహమ్మద్ అంజద్, తండ్రి పేరు మొహమ్మద్ రౌఫ్, వయసు 32 సంవత్సరాలు, వెల్డింగ్ హెల్పర్, యాదవ్ కాలనీ ఫరూక్ నగర్ అని తెలిసింది. పంచుల సమక్షంలో అతని వద్ద ఈ 1.5 kg గంజాయి మరియు ఒక మొబైల్ సీజ్ చేసుకొని పిఎస్కు తీసుకురాగా ఇట్టిది నేరం నమోదు చేయడం జరిగింది. నేరంలో పరిశోధనలో భాగంగా ముద్దాయిని తదుపరి దర్యాప్తులో విచారించగా అతనికి ఇటీ ఒక గంజాయి 1.5 kg గంజాయి తన బంధువు అయినటువంటి గులాం సుల్తాన్ అనే వ్యక్తి, ఇతను తాండూర్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను తెచ్చిచ్చినాడని అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి తన నేరంలో అంగీకారం చేసిండు. వెంటనే మన టీం 2వ నేరస్తుడైనటువంటి గులాం సుల్తాన్ మహమ్మద్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా తాను ఈ డబ్బుల గురించి అమ్మమని చెప్పేసి నిషేధిత అల్ఫ్రాజోనమ్ మాత్రలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిఫ్ ఖురేషి వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన పువ్వాడ లక్ష్మణ్, పొద్దుటూరుకు చెందిన కేతుపల్లి మునిశేఖర్ నిషేధిత అల్ప్రాజోనమ్ మాత్రలను ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ లీడర్ సుభాష్ చందర్ బృందం, ఎస్టీఎఫ్సిఐ నాగరాజు బృందం, డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు అనిల్ రెడ్డి, గోవింద్ సింగల్ కలిసి హయత్ నగర్లోని ఆటోనగర్లో నిందితుల నివాసం వద్ద మాటు వేశారు.
దీనికి అనుమతి లేదు. ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది. గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్, సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్, అక్కడి నుంచి రావడం జరిగింది. కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాదులో పువ్వాడ లక్ష్మణ అనేటాయన, తర్వాత ఇంకొకరు కేతేపల్లి మునిశేఖర్ అని, వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు NDPS కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు. తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి. తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద. ఈ డ్రగ్సే కాకుండా ఇతరత్ర కొన్ని అబార్షన్ కిట్స్, తర్వాత యాంటీ BP ట్యాబ్లెట్స్, యాంటీ డయాబెటిక్ ట్యాబ్లెట్స్, తర్వాత కొద్దిగా సెక్షువల్ పవర్ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ సీజ్ చేసుకోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ NDPS కలిగిన అల్ట్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ 1,80,000 అయితే పట్టుబడ్డదో దాని మీద విచారణ చేపట్టడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు ఆటోనగర్లోని ఒక ఢిల్లీ వరి అనే ఒక ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ నుంచి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఈ కేసు పట్టుకోవడం జరిగింది. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉజ్జని రత్నాకర్ రావు, రామావత్ అంజనేయ నాయక్, సిపిఐ ఆఫీస్ కార్యాలయం కార్యదర్శి గోవింద్, బోయ శ్రీరాములు, ఏఐవైఎఫ్ నాయకులు మాజిది అలీఖాన్, సందీప్, సత్యబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన భూస్వాముల కుటుంబం పుట్టి కూడా దున్నేవాడికే భూమి, పేదల భూములు పంచాలని చెప్పి సల్లపల్లి రాజా మిగులు భూములను పంపిణీ చేయడానికి ఎంత పెద్ద ఉద్యోగం నిర్మించాడో అది చరిత్రలో మర్చిపోలేని ఒక ఘట్టం అని చెప్పవచ్చు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తెలుగు మాగాని పేరుతో తెలుగు మాగాని సమార్థన పేరుతో ఆయన భూములు పెంచారు. అంటే చంద్రరాజేశ్వరరావు గారి యొక్క పోరాట పటిమ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాలు వచ్చినాయి, అసైన్మెంట్ చట్టాలు లేకుంటే భూస్వామ్య చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాయి అంటే రాజేష్ పాషా గారు చెప్పినట్టుగా వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి తద్వారా భూ అంశం పైన పెద్ద ఎత్తున పోరాట ఉద్యమం నిర్మించినటువంటి వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలబడుతుంది అన్నది చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన మాట. నేను లక్నోలో MSc చదువుతూ ఉంటే అక్కడ ఒక బహిరంగ సభకు వచ్చారు చంద్ర రాజేశ్వర. మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒక చేతిలో కమ్యూనిస్టు మేనిఫెస్టో, ఒక చేతిలో లాఠీ పట్టుకొని పార్టీ కార్యకర్తలు నాయకులు కొనసాగాలి అని పిలుపునిచ్చాడు ఆ రోజులలో. అంటే ఈ దేశంలో మతోన్మాదం వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆయన 1989 అంటే అంతకంటే ముందే 1982